పాత సామాగ్రి ఉండడంతోనే పై ఫ్లోర్లకి ఈ మంటలు అంటున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత డిమార్ట్, ట్రెండ్స్, రిలయన్స్ కు ఈ మంటలు వ్యాపించాయి. బిల్డింగ్ పై ఉన్నటువంటి ముగ్గురిని ఫైర్ సిబ్బంది కాపాడారు. మాదాపూర్, లంగర్ హౌస్, పంజాగుట్ట నుంచి పెద్ద ఎత్తున ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. మెచుడోచ్ ఆర్టీవీ స్క్రీన్ పైన షైక్పేట్ దగ్గర ఒక కాంప్లెక్స్ లో పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం చోటు చేసుకుని జూహీ ఫెర్టిలిటీ సెంటర్లో ఈ మంటలు చెలరేగాయి. పక్కనటువంటి ఆకాశ్ స్టడీ సెంటర్కి ఈ మంటలు వ్యాపించడంతో పాటుగా పాత సామాగ్రి ఎక్కువగా ఉండడంతో పై ఫ్లోర్లో కూడా ఈ మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత డిమార్ట్, ట్రెండ్స్, రిలయన్స్ అన్నీ కూడా ఒకే ఫ్లోర్లో ఉన్నట్టున్నాయి. బహుశా పక్కపక్క బిల్డింగ్స్లోనే ఉన్నాయి. ఒకదాని పక్కని ఇంకోటి ఉండడంతో చాలా పెద్దగా మంటలు వ్యాపించడంతో అవన్నీ కూడా పక్కపక్క బిల్డింగ్లకు పాకిపోయి మొత్తం కూడా ఆ ఏరియా మొత్తం కూడా దట్టమైన పొగల్ని కమ్ముకొని ఉంది. చాలా పెద్ద ఎత్తున ఫైర్ ఇంజన్లు అక్కడ చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. మీరు చూడవచ్చు ఇక్కడ జూహీ, అక్కడ కనబడుతున్నటువంటి ఆ జూహీలోనే మొదటగా మంటలు చెలరేగాయి. పక్కనే ట్రెండ్స్ ఉంది, ఇంకో పక్క డిమార్ట్ ఉంది, అక్కడే పక్కన ఇంకోటి ఆకాశ్ స్టడీ సర్కిల్ ఉంది. ఇవన్నిటి కూడా మంటలు చుట్టుముట్టేశాయి. పెద్ద ఎత్తున 4-5 బిల్డింగ్లకు కూడా ఈ మంటలు వ్యాపించడంతో చాలా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. చాలా పెద్ద మొత్తంలోనే అక్కడ ఫర్నిచర్ ధ్వంసమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే 4-5 ఏరియాస్ నుంచి ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్తో అక్కడికి చేరుకొని మంటలు ఆర్పేటువంటి ఆ ప్రయత్నం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషా అందిస్తారు. పెట్రిషా, ప్రజెంట్ మంటలు ఆరిపోయాయా? ప్రజెంట్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? అక్కడ ఈ షార్ట్ సర్క్యూట్ కల్లా కారణంగా జరిగిందా? ఇంకేం జరిగి ఉంటుంది? ఇంత పెద్ద మొత్తంలో 4-5 బిల్డింగ్లు పూర్తిగా కూడా మంటలో చిక్కుకున్నాయి. వాటి పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఎవరైనా సిబ్బంది ఉన్నారా ఆ సమయంలో? షేక్పేట్లో ఎర్లీ మార్నింగ్ భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఒకవైపు చూసుకుంటే కూడా ఫైర్ యాక్సిడెంట్ అయితే చోటు చేసుకుంది. సుమారుగా మీరు చూసుకుంటే విజువల్స్లో అయితే ఆర్టీవీ విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. సెకండ్ ఫ్లోర్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఫర్నిచర్తో పాటు వుడెన్కి సంబంధించిన, ఎలక్ట్రానిక్కి సంబంధించిన ఫర్నిచర్ అంతా కూడా అక్కడ ఉంది. ఒకవైపు ఫైర్ అంతా కూడా స్ప్రెడ్ అయింది. సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ నుంచి ఫోర్త్ ఫ్లోర్ నుంచి ఫిఫ్త్ ఫ్లోర్. అప్పటికే మంటలంతా కూడా పడడం అయితే పూర్తిగా జరిగింది. బిల్డింగ్ కి సంబంధించిన ముగ్గురు చిక్కుకోవడం అయితే జరిగింది. ఒకటేసారి ఫైర్ అంతా కూడా బయటికి రావడంతో ముగ్గురు భయప్రాంతాలకు గురయ్యి పై అంతస్తు అంటే సెకండ్ ఫ్లోర్ నుంచి వెంటనే ఫిఫ్త్ ఫ్లోర్కి వెళ్ళారు. ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి టెర్రస్ వర్క్ అయితే జరిగారు. ఇప్పటికే ఫైర్ సేఫ్టీ అధికారులు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని సుమారుగా చాలా మంది అధికారులంతా కూడా అలర్ట్ అయిపోయారని మొత్తంగా తెలుస్తుంది. దట్టమైన పొగలతోని మంటలంతా కూడా పూర్తిగా వ్యాపించింది. మరోవైపు ఫైర్ వారియర్స్ కి కూడా కొంచెం ఇబ్బంది అయిన పూర్తిగా అయితే తెలుస్తుంది. దట్టమైన పొగలు రావడంతో మంటలు స్ప్రెడ్ అవ్వడంతో వ్యాపించడంతో కొంచెం ప్రాబ్లం అయింది ఫైర్ వారియర్స్ అని కూడా పూర్తిగా తెలుస్తుంది. పూర్తి స్థాయిగా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అయితే మంటలను అదుపులోకి అయితే వేశారు. సుమారుగా 3 నుంచి 4 గంటల వరకు శ్రమ చేశారని మొత్తం మీద తెలుస్తుంది. ఫైర్ వారియర్స్ కి మాత్రము ఇది పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు. ముఖ్యంగా బిల్డింగ్ కి సంబంధించిన గ్లాస్ ఏదైతే హ్యూజ్ గ్లాస్ ఉందో ఆ గ్లాస్ ని బ్రేక్ చేసి పొగనంతా కూడా బయటికి పంపించారు. విజువల్స్ లో ఆర్టీవీ విజువల్స్ క్లియర్ లో కూడా చూడొచ్చు. ఒకవైపు లోపల ఇంకెవరైనా చిక్కుకున్నారా, ముగ్గురు మాత్రమే చిక్కుకున్నారన్న అంశాల పైన కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికి మాత్రం అందరు సేఫ్గా ఉన్నారు, ఎవరికి ఇంజరీ జరగలేదు. మరోవైపు ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా మాస్కులు ధరించి మరి లోపలికి వెళ్ళారు. ఇంకా తనిఖీలు కొనసాగుతుందని పూర్తిగా తెలుస్తుంది. మంటలు ఎలా స్టార్ట్ అయ్యాయి, మంటలకు కారణం ఏంటి, షార్ట్ సర్క్యూటా లేకపోతే ఎవరైనా కావాలని చేశారని పూర్తిగా తెలియాల్సిన విషయము. డిఎఫ్ఓలు కూడా చాలా మంది చేరుకున్నారు. కారణం కూడా ఇంకా అండర్ ఇన్వెస్టిగేషన్ అయితే ప్రస్తుతానికి ఉంది. సుమారుగా కంట్రోల్ రూమ్ నుంచి 5:30కి వాళ్ళకి కాల్ వచ్చింది. పంజాగుట్ట, మాదాపూర్, లంగర్ హౌస్ నుంచి పూర్తిగా వెహికల్స్ అన్నీ ఒకటేసారి రావడం జరిగింది. డిఎఫ్ఓకి సంబంధించిన ముగ్గురు అధికారులు కూడా పూర్తిగా అక్కడికి చేరుకున్నారు. 5:30కి కాల్ రావడంతో 6 o'clock వరకు వాళ్ళు రావడం జరిగింది. యాక్సెస్ కూడా వాళ్ళకి సరిగ్గా లేదు. స్టేర్ కేస్ కూడా మీదికొకటి సైడ్కి ఒకటి మాత్రమే ఉంది. అద్దాలను పలగొట్టి లోపలికి వెళ్ళారు. ఆ స్మోక్ అంతా కూడా బయటికి ఎగ్జాస్టర్స్ యూజ్ చేసి బయటికి రానిచ్చారు. కిటికీలు ఏవైతే ఉన్నాయో అవి వాటర్ స్ప్రే చేసుకుంటూ స్మోక్ అంతా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ప్రమాదవశాత్తు అంటే అది సడన్ మనీ జరగడంతో ఎవరికి కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారని పూర్తిగా తెలిసింది. ఒకవైపు ఏదైతే మనం చెప్పొచ్చో పూర్తిగా చూసుకుంటే కూడా ఒకవైపు చూసుకుంటే సెకండ్ ఫ్లోర్లో మంటలన్నీ కూడా కాజ్ ఇంకా ఇప్పటి వరకు తెలియదని మొత్తం మీద తెలుస్తుంది. అంటే ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఇదంతా చూసుకుంటే కూడా సెకండ్ ఫ్లోర్లో మాత్రము
ట్రెండ్స్ అయితే కనిపిస్తుంది. ఆ ట్రెండ్స్లో బట్టలు అంటే పూర్తిగా అది షాపింగ్ కాంప్లెక్స్ కాబట్టి బట్టలు కానీ మెన్స్ కానీ ఉమెన్స్కి సంబంధించిన బట్టలన్నీ అక్కడ ఉంటాయి. 3rd ఫ్లోర్లో మాత్రం ఒక స్టడీ సెంటర్ ఉంది. 4th ఫ్లోర్ IVF అంటే ఫర్టిలిటీకి సంబంధించిన ఒక క్లినిక్ ఉంది. క్లినిక్లో మాత్రం ఇంకా ఎవరు రాలేదు, ఎందుకంటే ఆ టైంలో ఓపెన్ లేదు కాబట్టి ఎవరు కూడా లేదు. కానీ 3 ఎంప్లాయీస్ మాత్రమే, ఎవరైతే వర్కింగ్ చేసే వాళ్ళు మాత్రమే మంటలలో చిక్కుకున్నారు. వెంటనే అధికారులు గుర్తించి ఆ టాప్ ఫ్లోర్లో అంటే టెర్రస్ పైన భయప్రాంతాలకు గురై వాళ్ళు టెర్రస్ పైన ఎక్కిన వెంటనే వాళ్ళని సేవ్ చేశారు. రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిందని మొత్తం మీద తెలుస్తుంది. మంటలను అయితే అదుపులోకి తీశారు. కానీ దట్టమైన పొగల వల్ల కూడా కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం, ఎందుకంటే పూర్తిగా చూస్తున్నట్టయితే కూడా ఎక్కడైతే ఆ మాల్ ఉందో ఆ మాల్ పక్కనే స్టూడెంట్స్కి సంబంధించిన హాస్టల్స్ ఉన్నాయి. హాస్టల్స్ తర్వాత హాస్పిటల్స్ ఉన్నాయి. ఒకవేళ పూర్తిగా మంటలు వ్యాపించే భారీ ప్రమాదం జరిగి ఉంటుండే. కానీ అదృష్టవశాత్తు పూర్తిగా చెప్పాలంటే కూడా మొత్తం మీద అంటే అక్కడ ఎవరికి ఏం జరగలేదు, హర్ట్ అవ్వలేదు. కానీ పూర్తిగా మాత్రము దద్దమైనవి, వస్తువులన్నీ దద్దమైనవి. బట్టలు ఏదైతే చాలా లాట్గా అంటే పూర్తిగా చెప్పాలి అని అంటే ట్రెండ్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ అని కూడా చెప్పొచ్చు. ఈచ్ బట్టలు ఒక వచ్చి క్లోత్ మాత్రం 1000 నుంచి 600 500 అలా అమ్ముతూ ఉంటారు. అవంతా కూడా పూర్తిగా దద్దమైనవి. ఎలక్ట్రానిక్స్ అంటే కంప్యూటర్స్, గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్ట్రానిక్స్ అంతా కూడా పూర్తిగా దద్దమైనవి. అదేవిధంగా IVFకి సంబంధించిన వుడెన్ చైర్సే కానీ వుడెన్ మెటీరియల్స్ కానీ ఇవంతా కూడా పూర్తిగా దద్దమైన. అధికారులు మాత్రం ఫైర్ వారియర్స్ మాత్రం చాలా డిఫికల్ట్ టాస్క్ అనే చెప్పొచ్చు. పూర్తిగా కూడా ఎవరికి ఏం ప్రాణ నష్టం జరగకుండా సేఫ్గా సెక్యూర్గా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు. సక్సెస్ఫుల్గా ఎవరికి ఏం జరగలేదు. మంటలను అదుపులోకి తీసుకున్నారు. కానీ దట్టమైన పొగల వల్ల అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి కూడా కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుందని కూడా మొత్తం మీద అయితే తెలుస్తుంది. మొత్తం మీద షేక్పేట్లోని ఒక జూహీ IVF సెంటర్లో ఈ దారుణం చోటు చేసుకుని ఏం జరిగిందంటే మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా షార్ట్ సర్క్యూటే కారణంగా చెప్తున్నారు. మంటలు వ్యాపించింది. అక్కడ వుడెన్ ఫర్నిచర్ మొత్తం కూడా అగ్నికి ఆహుతి అయిపోయింది. వెంటనే పక్కనటువంటి ట్రెండ్స్కి కానీ డీమార్ట్కి కానీ ఒక స్టడీ సర్కిల్ కూడా ఉంది, వాటికి కూడా మంట వ్యాపించాయి. మొత్తం మీద 4 బిల్డింగ్స్ పక్క పక్కన ఉన్న కారణంగా అన్నిటికీ కూడా మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా దట్టమైన పొగలతో భారీ పెద్ద ఎత్తున అగ్ని కిలలు ఎగిసిపడడంతో అక్కడికి కొన్ని 4-5 సంఖ్యలో ఫైర్ ఇంజన్లు చేరుకొని మరి చూడొచ్చు. RTV స్క్రీన్ పైన డీమార్ట్ మధ్యలో అక్కడ జూహీ కనబడుతోంది కదా, ఆ జూహీలోనే మొదటగా మంటలు వ్యాపించాయి. జూహీలో వ్యాపించిన మంటలు కాస్త పక్కన డీమార్ట్ వైపుగా, మరోవైపు ట్రెండ్స్ వైపుగా ఇలా విస్తరించాయి. పెద్ద ఎత్తున అగ్ని కిలలు ఎగసిపడడంతో అక్కడికి ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. చాలా పెద్ద ఎత్తున ఆస్తి నష్టమే జరిగింది. కానీ సిబ్బందిని చాలా సేఫ్గా కాపాడే ప్రయత్నం చేశారు అధికారులు. కొంత ఆస్తి నష్టమే జరిగింది. ట్రెండ్స్ డీమార్ట్లో కూడా చాలా పెద్ద మొత్తంలో క్లాతింగ్ కానివ్వండి, ఫర్నిచర్ కానీ అంతా కూడా అగ్నికి ఆహుతి అయిపోయింది. మొత్తం పూర్తిగా కూడా కాలి బూడిదైపోయినట్టుగా చెప్తున్నారు. సో ఇంకా కూడా మంటలు ఇంకా కంట్రోల్కి రాలేదు. కొంత ఆర్పేందుకు చాలా తీవ్రంగానే అక్కడ ఫైర్ సేఫ్టీ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు గ్లాసెస్ మొత్తం బ్రేక్ అయిపోయాయి, ఫ్లెక్సీలు తగలబడిపోయాయి. ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగా మరి ఇతర బిల్డింగ్ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ సప్లై కూడా ఒక్కసారిగా అంటుకొని మొత్తం వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి ఎలక్ట్రిక్ సప్లైని మొత్తం ఆపేశారు. సో చాలా పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరిగినట్టుగా ఈ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. చూద్దాం మరి దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి కారణం ఉంటుంది, జూహీలో ఎటువంటి షార్ట్ సర్క్యూట్ జరిగింది, సో దాని పక్కకు వ్యాపించడం వల్ల ఎంత ఆస్తి నష్టం జరిగింది, దానికి ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అయితే అధికారులు త్వరలోనే ఇచ్చే అవకాశం కనబడుతోంది. సో డెఫినెట్గా కొంత ఫైర్ సేఫ్టీ నిబంధనలు మాత్రం పాటించాల్సిన అవసరం అయితే ఉంది. చాలా వరకు తరచుగా మనం చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద ఎత్తైనటువంటి అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ కడుతూ ఉంటారు, కానీ ఫైర్ సేఫ్టీ ఉల్లంఘిస్తుంటారు, ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఉంటారు. డెఫినెట్గా ఇటువంటి సంఘటన జరిగిందనంటే అప్పుడు తెలిసి వస్తుంది ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఆ ప్రియారిటీ ఏంటి అనేది. అంతకు ముందే అలర్ట్ అవ్వడం బెటర్ అనేది అధికారులు చెప్తూ ఉంటారు, కానీ చాలామంది కూడా విస్మరిస్తూ ఉంటారు. డెఫినెట్గా ఫైర్ సేఫ్టీ పాటించాల్సిందే, అప్పుడే ఎటువంటి సంఘటన జరగకుండా కొంత కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది.